మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హార్టియెస్ట్ వెల్కమ్ వన్స్ అగైన్. ఎస్, ఐ రిక్వెస్ట్ జయంత్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. జీ తెలుగు నాన్ ఫిక్షన్ అలాగే ఫిక్షన్, సో జీ తెలుగు అనేది లైక్ ఏ ఫ్యామిలీ ప్రతి ఒక్కరికి. సో షో అయినా సీరియల్ అయినా ఏదైనా కూడా వైరలే. సో మ్యామ్కి చప్పట్లు. ఎస్, ఐ రిక్వెస్ట్ స్టేజ్ గట్టిగా చప్పట్లతో. మరొకసారి చప్పట్ల సౌండ్ ఆగిపోయే వరకు నేను మాట్లాడుతూనే ఉంటా. all the artists and technicians ki, Zee Telugu team ki, and ఇంట్లో కూర్చున్న ఆడియన్స్ కి థ్యాంక్ యూ సో మచ్. మాకు వెన్ను తట్టి ప్రోత్సహించినందుకు వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు టైమ్ అండ్ అగైన్ నాచ్గా క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తూ వెళ్తున్నాము. అండ్ ఎగ్జంప్లరీ క్వాలిటీ ఇచ్చే ప్రొడ్యూసర్, ఆర్టిస్ట్, సపోర్టర్ అండ్ కాన్స్టెంట్ fan of Zee is Sriram Garu. We have had I think more than 16 years of anubandham with Zee Telugu andi Sriram Gardi. I remember the first project. A project agipoyinappudu he was so very upset, but we said that it's going to be a long association, don't worry anukunnamu. So he proved time and again andi, almost అంటే టచ్ వుడ్, హీ హ్యాస్ అ మిడాస్ టచ్. ఏది ముట్టుకున్నా డెఫినెట్లీ అంటే ఇట్స్ నాట్ బికాజ్ ఆఫ్ అంటే గాడ్స్ బ్లెస్సింగ్స్ అఫ్ కోర్స్, బట్ ఐ థింక్ ప్రైమరీలీ ఆయన ఎఫర్ట్, ఆయన జీల్ టు మేక్ ఇట్ వర్క్. దీని ముందుండే నిండు నూరేళ్ల సహవాసం కానీ, ప్రేమంత మధురం కానీ, దే హ్యావ్ డన్ ఎక్స్ట్రాడినరీ నంబర్స్ ఫర్ ద ఛానల్. ఆడియన్స్ సోషల్ మీడియాలో ఉండే బజ్జే మీకు ఇట్ ప్రూవ్స్ ఇట్. దిస్ విల్ బీ ఇన్ అ డిఫరెంట్ లీగ్, ఎమోషనల్ జర్నీ. అండ్ ఆల్సో టీవీ అంటే ఆడవాళ్లే చూస్తారు అన్నది కాకుండా ఇట్ విల్ బీ అ వెరీ ఫ్యామిలియల్ ఆఫరింగ్ అండ్ మోర్ సో ఫర్ మేల్ ఆడియన్స్. ఇన్ ద రీసెంట్ టైమ్స్ వి జస్ట్ బీన్ డిస్కసింగ్ జగద్ధాత్రి అండ్ ఇప్పుడు జయం అండ్ అదర్ ఆఫరింగ్స్ విచ్ హ్యావ్ కమ్. వీ హ్యావ్ been very conscious to do inclusive content, and equality aithe I'm sure it is like a movie, not lesser than a movie actually on television. And ante nenu cheppanavasaram ledhu, meere chusaru kabatti I wish Sriram garu and the entire team very very hearty congratulations, and wishing them and Zee and myself all the very best. I request all of you to please watch and give us a feedback and help us make more such good content andi. Thank you so much. అందరికీ నమస్కారం. మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. మా కాస్ట్ అండ్ క్రూకి, ఎస్పెషలీ మై డిఓపి అండ్ డైరెక్టర్. యాక్చువల్గా నేను ప్రేమంత మధురం చేసిన తర్వాత మళ్ళీ ప్రాజెక్ట్ చేయమంటే భయపడ్డాను. ఎందుకంటే అది చాలా మంచి పేరు వచ్చింది, ప్రతి ఒక్కళ్ళు శ్రీరాములు ఆర్యవర్ధన్ చూసుకున్నారు. అది మరిపించాలి అంటే అది కష్టమనే ఒక ఫీలింగ్ నాకు. అందుకే ఫస్ట్ షూటింగ్ మొదలుపెట్టినప్పుడు ఈ అమ్మాయి మీద స్టార్ట్ చేశాను నేను. ఆల్మోస్ట్ ఒక 5 to 7 days నేను లొకేషన్ కూడా వెళ్ళా. ఈ క్యారెక్టర్ని ఎలా చేయాలి అనేది ఒక టెన్షన్. బేసిక్గా అది వైబ్ రావట్లా బేసిక్గా. సరే అని చెప్పి వెంకట్ నేను అనుకున్నాం ఒక సీన్ చేద్దామంటే, లేదు బాక్సింగ్ రింగ్తో స్టార్ట్ చేద్దాం, దెన్ మనకు అక్కడ తెలుస్తుంది క్యారెక్టరైజేషన్ అని చెప్పి కాంప్రమైజ్ కాకుండా చిన్న చిన్న సీన్లు చేయాల్సి ఉన్న వదిలేసి స్టార్ట్ ఫ్రమ్ రింగ్ అనమాట. సో అక్కడ నుంచి మాకు కాన్ఫిడెంట్ బిల్డ్ అయింది, ఎస్ మనం రుద్ర క్యారెక్టర్ని హ్యాండిల్ చేయగలం అని చెప్పి. సో థ్యాంక్ యూ సో మచ్ వెంకట్. తను ఎంత ఎఫర్ట్ పెట్టాడు అనేది మీరు స్క్రీన్లో చూస్తే తెలిసిపోతుంది. వన్ మోర్ థింగ్, తను మూవీ చేస్తున్నాడు నా కోసం. అంటే మామూలుగా ఎవరైనా చేస్తుంటే ఇందులో హీరోగా వాడు వచ్చేవాడు కాదు, నేను చేస్తానని చెప్పి మా ఇద్దరు ప్యాషన్ వేవ్ లెంగ్త్ ఎందుకంటే చాలా దగ్గరగా ఉంటాయి. అందుకని వాడు లేదన్నా నువ్వు చేస్తే నేను వచ్చి డైరెక్ట్ చేస్తానని చెప్పి వాడు గ్యాప్ తీసుకుని మరి వచ్చి నా కోసం ఈ ప్రాజెక్ట్ చేశాడు. సో నేను ఎప్పుడు అది ఏదైనా కానీ, మొన్న ప్రెస్ వాళ్ళు కూడా అడిగారు, శ్రీరామ్ గారు మీరు సినిమాల్లో ఎందుకు చేయట్లేదు లేదా వెబ్బల్లో ఎందుకు చేయలేదు అంటే, వాళ్ళకి ఒకటే చెప్పాను, నేను ఎక్కడ కంఫర్ట్గా ఉన్నానో అక్కడ చాలు. ఇది చూస్తే నేను సినిమాలో చేసినట్టు ఉంది, వెబ్లో చేసినట్టు ఉంది, కాబట్టి నాకేం పెద్ద డిఫరెన్స్ అనిపించట్లేదు. సేమ్ ఎఫర్ట్ అక్కడైనా ఇక్కడైనా. కాబట్టి ఇక్కడ నేను చాలా కంఫర్ట్గా ఉన్నాను. మోరోవర్ అంత సపోర్ట్ ఇచ్చారు నాకు ఛానల్ వాళ్ళు, ఎస్పెషల్లీ మేడం. ప్రతి ప్రాజెక్ట్కి అంటే అందరూ పనిచేస్తూ ఉంటారు, బట్
నాకు మాత్రం నేను కొట్లాడి వాళ్ళతో లేదు ఇలాగే చేయాలి అని అడగటం, వాళ్ళు నన్ను సపోర్ట్ చేయటం, ఇన్ని సక్సెస్లకి రీజన్ అనమాట. ప్రతి పాయింట్లో నేను ఏమడిగినా వాళ్ళు ఇచ్చి నన్ను ఈ సక్సెస్లో నిలబెట్టారు. థ్యాంక్ యూ అనండి ఆల్. థ్యాంక్ యూ సో మచ్. పాపం అందరికీ టైం లేదు కాబట్టి నేను తక్కువ మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ అనండి ఆల్. మీ గోలలు చప్పట్లతో మీరు చెప్తే ఒక్కసారి ఒక మంచి ఆ, ఈ మన ఇక్కడి నుంచే జయం నుంచి స్టార్ట్ చేసేద్దాము. నన్ను కొడితే బాగోదేమో సార్ యాక్చువల్లీ. మన డైరెక్టర్ గారిని పిలిస్తే బాగుంటుందా సెట్లో? బాగా ఒకసారి ఇట్రండి సార్, మీరిద్దరు ఇట్రండి సార్ ఒకసారి. డైరెక్టర్ గారు, డిఓపి గారు, ఐ రిక్వెస్ట్ డిఓపి గారు, డైరెక్టర్ గారు మీరు ఇట్లా ఉండండి ఒకసారి. సో ఒక చిన్న పంచ్ ఇస్తారు, బట్ రెడీయా? ఓకే, మీరు ఇష్టం సార్. ప్రపోజ్ ఎలా చేస్తారు? పంచ్తోనే ప్రపోజ్ చేయాలి. ఎస్, యా. డైరెక్ట్ గారు యాక్షన్ చెప్తారా? ఓకే, యాక్షన్. ఓకే, సో స్వీట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆన్ ద స్పాట్ వచ్చింది, బట్ చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అందుకే మీరు ఇంత సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నారు సార్. ఎస్ సార్. అంటే ఈ ఈ మంత్లోనే ఆల్రెడీ ఒక హిట్ విరాట్ పరంతో కొట్టారు. ఇప్పుడు జయం అంటూ ఆల్రెడీ హిట్ టైటిల్ పెట్టుకుని వస్తున్నారు. సో అయితే మొన్నటికన్నా ఇప్పుడు చూస్తే కొంచెం చాలా కూల్గా, రిఫ్రెషింగ్గా, ఫ్రెష్గా అనిపిస్తున్నారు. సో జయం అనే టైటిల్ వచ్చేసరికి ఏంటంటే చాలా పాజిటివ్ వైబ్ ఉంటుంది, అంతా ఉంటుంది. సో అంటే ఈ టైటిల్, ఈ బ్యాక్డ్రాప్కి ఈ టైటిల్ అనుకోవడానికి రీజన్ ఏంటి సార్? చాలా టైటిల్స్ అనుకున్నాండి. ఫస్ట్ లాస్ట్ మినిట్లో చేంజ్ చేస్తాం. అది మేడం సజెషన్. జయం అనేది లాస్ట్ మినిట్లో మేము, ఎందుకంటే ప్రేమంత మధురం చేసాం కదా, ఆ కైండ్లో ఆలోచించాం. అట్లా ఏమైనా పెడదామా అని చెప్పి చాలా అనుకుని లాస్ట్ ఇంకా మేము రేపు అనౌన్స్ చేయాలి. ఈరోజు నైట్ మేడం చెన్నైలో ఉన్నారు. నేను మెసేజ్ పెట్టాం, ఒక టైటిల్ పెడుతుంది, ఓల్డ్ ఫీలింగ్ వస్తుంది మేడం అంటే, నెక్స్ట్ ఒక టైటిల్ పెట్టారు, అదే జయం. అయితే ప్రతి సీరియల్ కూడా ఒక సినిమా ఇన్స్పిరేషన్ ఉండడం తప్పేం లేదు. బట్ ఈ పోస్టర్స్ ఇవన్నీ చూస్తుంటే కొంచెం గురు ఫీల్ అది కనిపిస్తుంది. యాక్చువల్గా అది కాదండి. బేసిక్ అంటే మేము గురిని ప్లాన్ చేసేస్తుంది కాదు. ఇది బంగ్లా షో ఒకటి. వాళ్ళు బంగ్లాలో ఆల్మోస్ట్ 600 ఎపిసోడ్స్ చేసి ఉన్నారు వాళ్ళు. సో మేము అక్కడి నుంచి తీసుకున్నాం. జీ బంగ్లాలో పుల్కి అని ఒక సీరియల్ యాక్చువల్గా అది బేస్. దాని నుంచి మేము అంటే మనకి తెలుగు నేటివిటీకి ఏం చేయొచ్చు అని ఆ స్క్రీన్ ప్లే అంతా మేము చేంజ్ చేసుకుంటూ, కంటెంట్ సోల్ వాళ్ళదే, బట్ మేము దాన్ని ఇది చేసుకుంటాం. బట్ ఇప్పుడు ఇలా చూడంగానే మీకు గురు అన్న ఫీలింగ్ వస్తుంది. బట్ గురుని ఇన్స్పైర్ అయ్యే మాత్రం నేను స్టార్ట్ చేయలేదు దీన్ని. అయితే ఇప్పుడు సినిమా అయినా సీరియల్ అయినా ఫిక్షన్ అంటే ఫిక్షన్గానే ఉంటుంది. మరి దీంట్లో ఏకంగా అంటే పంచెస్ ఇవన్నీ ఉన్నాయి, ఏమైనా దెబ్బలు ఏమైనా తగిలినాయా లేదంటే అంత? ఉన్నాయండి కొంచెం, ఆల్మోస్ట్ క్రాక్. ఎందుకంటే డైరెక్టర్ ఏంటంటే ఆ ఇంపాక్ట్ వచ్చేంత వరకు అది 100 టేక్లైనా చేస్తాడు. నా చెయ్యి బాగాలేదన్నా, కాలు బాగాలేదన్నా వాడికి సంబంధం లేదు. నాకు ఇది కావాలి, నువ్వు ఇచ్చేసాయి, నువ్వు చచ్చిపోతున్నానంటే ఈ షార్ట్ చేసి చచ్చిపోంటాడు. కాబట్టి అందులో నో ఎక్స్క్యూజ్. ఓకే, మేము కూడా అలాగే ఉంటాం. ఓకే సరే, ఏదో తేలి చేసుకుందా అని పని చేస్తాం అనమాట. ఓకే అండి, విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ తారక్ గారు. హాయ్ అండి. హలో అండి. యాజ్ అ ఆర్టిస్ట్గా పక్కన పెడితే, ప్రొడ్యూసర్గా అంటే ఆర్టిస్ట్గా మీకు ఆ సీన్ కావాలనిపిస్తే, ప్రొడ్యూసర్గా దీనికి ఎందుకు అంత ఖర్చు పెట్టాలి అని అనిపిస్తుంది. ఈ ఎంటైర్ జయం సీరియల్లో ఇప్పటిదాకా జరిగిన షూట్లో ఆ రకమైన ఫీల్ ఏమన్నా వచ్చిందా మీకు? అది నన్ను కాదు, డైరెక్టర్ని అడగండి. దాన్ని కరెక్ట్గా డైరెక్టర్ చెప్తాడు. డబ్బులు పెట్టే నేను ఎప్పుడు అంటే యాక్చువల్గా మీరు ఒరిజినల్ తీసుకుంటే ఈ సీక్వెన్స్లో ఏమి ఉండవు. ఆ ఎంఐ జంప్ చేసేది కానీ, నేను బాక్సింగ్ కానీ ఏమి ఉండదు. బట్ మేమేంటంటే ఇదంతా లైక్ అంటే ఎప్పుడు ఒక ప్రోడక్ట్ సక్సెస్ఫుల్గా రన్ చేయాలంటే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి బేసికల్లీ. ఫస్ట్ ఎందుకంటే ఆ సీన్స్ అన్ని నేనే రాసుకున్నా, డైరెక్టర్ నన్నే తిడుతున్నాడు. ఒక్కొక్క షాట్కి మేము 50,000 40,000 కూడా ఖర్చు పెట్టినాం ఒక్క షాట్కి, కేవలం గోడను కొట్టే షాట్కి. లేదా ఈ రోప్ వర్క్ అంటే మీకు తెలుసు, సినిమాలకే వాడతారు, సీరియల్స్ అంతా వర్కౌట్ అవ్వదు. కాబట్టి ఏంటంటే మేము కేవలం ఏంటంటే మీ ఇద్దరు ఒకటే నమ్ముతాం, కష్టపడి పని చేస్తే డెఫినెట్గా మేము ఖర్చు పెట్టింది ఎక్కడికి పోదు, విల్ గెట్ ఇట్ బ్యాక్. కాస్త హీరోయిన్తో కొన్ని సందర్భాల్లో లవ్ ప్రపోజల్ కావచ్చు, లేకపోతే కొన్ని సీన్స్లో చిన్నపిల్ల అని అనిపించిందా మీకు ఒకటనా? ఇయ్యమ్మయ్య మీ లొకేషన్కి వస్తే తెలుస్తుంది, మమ్మల్ని టీచ్ చేస్తుంది సార్. ఒక్క క్వశ్చన్ డైరెక్టర్ గారికి, అంటే వీళ్ళ సీన్స్లో ఆ అమ్మాయి మీ మాట వినలేదు కొన్ని సీన్స్లో అని అనిపించిందా? చిన్నపిల్ల కదా, కొంచెం పెంకితనంగా ఉంటుంది, లేకపోతే అలాంటివి అన్నా? లేదండి లేదు. ఒక పక్క సినిమా చేస్తూనే మళ్ళీ దీన్ని జయన్ని మీరు చేస్తున్నారు కదా, అంటే ఆ ప్యారల్గా ఎలా బ్యాలెన్స్ చేశారు రెండు థింగ్స్ని?
లేదండి, అది ఒక చిన్న పాజ్ వచ్చింది, ఒక 10 days షూటు. సో శ్రీరామ్ గారు నాకు డైరెక్టర్గా కెరీర్ ఇచ్చింది. ఓకే. సో ఆయనతో ఏ ప్రాజెక్ట్ అయినా ఎప్పుడైనా చేయాల్సిందే, అది ఏదైనా సరే. అంటే అంటే ఒక రకంగా రుణం తీర్చుకున్నారు అనుకోవచ్చా? అబ్బాయి అది తీర్చలేని రుణం అండి అది. అంటే డైరెక్టర్గా ఒక స్టెప్ స్టార్ట్ అయిందంటే ఆయన ప్రొడక్షన్లోనే, సౌత్ ఇండియన్ స్క్రీన్స్లోనే. సో ఇది ఎప్పుడు ఉంటుంది, అది ఏదైనా సరే, ఏ ప్రొడక్ట్ అయినా సరే. యా, థ్యాంక్ యూ. Thank you. జయానికి జయం కలగాలని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ కోరుకుంటున్నాను. సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ హాయ్ సార్. సో జైన్ సినిమా ఎంతో బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలుసు. మీ సీరియల్ కూడా అంతే బ్లాక్ బస్టర్గా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ముందుగా నేను అడగాల్సిన క్వశ్చన్ మనోడు అడిగాడు. హీరోయిన్ చాలా చిన్నపిల్లలాగా ఉంది, కానీ యాక్టింగ్ మాత్రం అదరగొట్టారు, అందరూ చూశారు. సో ఇంకొకటి సార్, ప్రతి ఒక్కరు కూడా తమ్ముడు సినిమా ఎట్లయితే ఉందో పవన్ కళ్యాణ్ ఎట్లా ఫైట్ చేశారు, అందరికి కూడా అదే ఫీలింగ్ వచ్చింది. సో అసలుకి స్టోరీ రాసేటప్పుడు ఎవరిని ఊహించుకుని స్టోరీ రాశారు? నేను ఎవరిని ఊహించుకునే అవకాశం లేదండి. అది నేను చెయ్యనని నన్ను అడిగితే మా మేడం ఒప్పుకోలే, మీరే చేయాలి, మీరే చేస్తున్నారు అని ఫిక్స్ చేసి చేశారనమాట. సో దట్ అది ఊహించుకుని కాదు యాక్చువల్గా, ఎందుకంటే కథ మేము అంటే ప్రేమంత మధురంకి బీట్ చేసి అంత క్వాలిటీ ఆఫ్ వర్క్ మేము ఇవ్వాలి. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. ఆఫ్టర్ ప్రేమంత మధురం వాళ్ళు ఏం చేస్తారనేది ఆడియన్స్లో ఉంటుంది డెఫినెట్గా, క్యూరియాసిటీ కానీ వాళ్ళకి యాంగ్జైటీ ఉంటుంది. సో అది మరిపించాలి అంటే మేము ఇంకా ఎఫర్ట్ పెట్టాలి. అందుకోసం అని చెప్పి మేము ప్రతి సీన్ అంత కేర్ తీసుకుని చేసాం అనమాట. డైరెక్టర్ గారు, ఇప్పుడు అందరూ చిన్నపిల్ల అంటున్నారు. ఇప్పుడు ఇంతమంది సూపర్ స్టార్స్ ఉన్నారు సీరియల్ ఇండస్ట్రీలో. సో మరి ఈ అమ్మాయిని తీసుకోవడానికి రీజన్ ఏంటి? అందరూ అంటున్నట్టు ఆ చిన్నపిల్లని తీసుకోవడానికి రీజన్ ఏంటి? అది నాకు తెలుసు, అంటే కాస్టింగ్కి సంబంధించి ఛానల్ అంత మేడం దీనికి శ్రీరామ్ గారు చెప్తారు. అంటే కొంచెం బబ్లీగా ఉండాలి. ఆ ఏజ్ గ్రూప్ పిల్లలు అయితేనే కొంచెం అల్లరిగా ఉంటారు కదా బేసిక్గా. కొంచెం వాళ్ళకి ఏంటంటే అంత మెచ్యూరిటీ లేకుండా ఆ క్యారెక్టర్ కోసం అలా తీసుకురండి అమ్మాయిని, అంతకు మించి ఏం లేదు రీజన్. అయితే డైరెక్టర్ గారు టేకింగ్ చూస్తుంటే ఏదో సినిమా అన్నట్టే కొట్టారు. అంటే బ్యాక్గ్రౌండ్ కానీ, షార్ట్ సెలక్షన్ కానీ, షార్ట్ డిజైనింగ్ కానీ అంతా అలాగే ఉంది. అంటే సినిమా ఇప్పుడు సీరియల్లో ప్రూవ్ చేసుకుని సినిమాల్లో ఏమన్నా ఛాన్స్ వద్దన్నా, లేకపోతే ఏంటి అది? శ్రీరామ్ గారిని హీరోలా ఉంచుకున్నట్టే ఉంది తప్ప ఏదో ఇది సీరియల్ అనే ఫీల్ అయితే అసలు రాలేదు. ఆ బాక్సింగ్, ఎస్పెషల్లీ బాక్సింగ్ ఎపిసోడ్ అయితే. అంటే తారక్ గారు ఫస్ట్ మీరు ప్రేమ మధురం చూస్తూ కూడా అలాగే ఉంటుంది, మీరు చూడలేదు కాబట్టి మీకు తెలియలేదు అంతే. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ గారు నమస్తే. ఇక్కడ సార్ జేఎం కాన్సెప్ట్ ఏంటి, అసలు టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి చెప్తారా? ఇది శ్రీరామ్ గారే చెప్తారు సార్. ఇది కూడా ఇది అదే బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ అండి. అంటే సో అంటే అది ఇప్పుడు నేను చెప్పేస్తే మీకు అందరికీ తెలిసిపోతుంది, దాన్ని ఎలా తీసుకెళ్తాం అనేది మాకు ఇంపార్టెంట్ కదా. సో దట్ మీ ఆ బాక్సింగ్లో వాడు ఎలా అంటే ఇప్పుడు మీరు చూశారు, వాడు డోపింగ్ టెస్ట్లో వాడు ఇరికిచ్చారు, వాడు గేమ్ ఆడలేడు ఇంకా లైఫ్లో. సో ఎలా వాడు అనుకున్న డిజైర్ కానీ వాడు అనుకున్న అచీవ్మెంట్ ఎలా ఎవరి ద్వారా అది తీరుతుంది అనేది జయమండి. హీరోయిన్ గురించి మేడం నమస్తే. నమస్తే. అందరికీ మిమ్మల్ని చూసి చిన్నపిల్ల అంటున్నారు. సో టైటిల్ జస్టిఫికేషన్ కూడా బాగుంది జయమని. సో క్యారెక్టర్ పరంగా ఎంత జస్టిఫికేషన్ చేశారు, ట్రైనింగ్ అని తీసుకున్నారా స్పెషల్గా? Character Ganga, she's very physically strong, bubbly, active. She's like that. And the training, if you ask me, it's all Venkat sir. He trained me in the set by taking 10-20 takes. I trained there only. So it's all Venkat sir training. అంటే టేక్స్ తీసుకున్న టైమ్స్ ఎన్ని ఉన్నాయి, సీన్స్ ఎన్ని ఉన్నాయి, మెనీ టేక్స్? ఆ అమ్మాయి దూకే సీన్ ఒకటే ఉంది కదా, 3 days చేశాను నేను. నా బాక్సింగ్ డే చేసిన 2 days చేసాం. ఆయన ఏంటి 100 టేక్లని ఆయన అదే చెప్తున్నా, ఆయన ఒక మెజర్మెంట్ పెట్టుకొస్తాడు పొద్దున్న లొకేషన్కి. ఎనీ ఆర్టిస్ట్ ఆ మెజర్మెంట్ అలాగా యాక్యురేట్గా రావాలి. అది కొంచెం అటు ఇటు అయినా సరే, ఓకే ఈ టేక్ ఓకే, ఒక ట్రై చేద్దాం, అప్పటికి ఇంకో 4-5 చేసి రాకపోతే సరే అదే ఉంచుదాం, అట్లా అంత ఇటు అటు కూడా పోకూడదు. సో చాలామంది అంటారు అసలు సీరియల్కి ఇన్ని టేక్లు ఎవరు చేస్తారు, ఏ డైరెక్టర్ చేస్తారని. బట్ ఎందుకంటే తను ఏంటంటే అంత పర్ఫెక్ట్ ఉండాలి, ప్రతి షాట్ అంత పర్ఫెక్ట్ ఉండాలని ప్లాన్ చేస్తాడు ఎప్పుడు. డైరెక్టర్ గారు ఎంత డెడికేషన్గా చేయడానికి మీకు ఏ డైరెక్టర్ ఇన్స్పిరేషను, అసలు మీ కోచింగ్ ఏంటి, అసలు ప్లానింగ్ ఎట్లా చేసుకుంటారు అసలు? మణిరత్నం గారు సార్. యాక్చువల్లీ ఆయన సింగిల్ టేక్లే సార్. అంటే టేకుల విషయంలో చెప్పట్లేదు సార్. ఇన్స్పిరేషన్ అంటే డైరెక్టర్గా ఇన్స్పిరేషన్ అయితే మణిరత్నం గారు, ఆబ్వియస్లీ రాజమౌళి గారు కమర్షియల్ కంపేర్ చేస్తే బాగుంటుంది కాబట్టి మేము చేయలేదండి. అది మించేని చెప్పాలి మేము. అంటే సినిమా అవకాశం వచ్చినా కూడా వదిలేసి ఈ సీరియల్కి వదిలేదు. ఎప్పుడైనా సినిమా వచ్చిందంటే అది పెద్ద ప్రొడక్షన్, అవును సార్. పెద్ద హౌస్, అది బిగ్ హౌస్.
అటు వెళ్ళిపోవాలని ప్లాన్ చేస్తారు. ఆ, సో అంత డెడికేషన్గా హీరో గారి ప్రేమతో వచ్చినట్టు అని చెప్పారు ఆయన. అవును సార్. సో దీని మీద మీ కామెంట్స్ ఏంటి? సౌత్ ఇండియన్ స్క్రీన్స్తో అది కూడా శ్రీరామ్ గారితో చేస్తే అది సీరియల్ లాగా అనిపించదు సార్. దట్స్ వై ఇంకా ఆలోచించేది ఏం లేదు అందులో. అంటే సినిమాకి దీనికి తేడా ఉండేటట్టు ఉండదు, అంటే నేను వర్క్ చేయడానికి. అందువల్ల ఇంక దాని గురించి మళ్ళీ మనం సీరియల్కి వచ్చాము అనే ఫీలే ఉండదు అసలు. అంటే మేము ఖర్చుకి భయపడ్డాం సార్, ఫ్రాంక్గా చెప్పాలంటే. అది 2 days 3 days అయినా పని చేస్తాం ఒక సీన్ కోసం. థ్యాంక్ యూ. సార్ ఫ్యాన్సే కదా, జీఫే ఫ్యాన్స్ కదా. ఓకే రెడీ, క్వశ్చన్ అడగండి. సార్ అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులకి అండ్ వచ్చిన వాళ్ళందరికీ శతకోటి వందనాలు. ఓకే మా అను మేడంకి, జయంత్ గారికి, హీరో గారికి. నిలబడి మాట్లాడు. ఓకే ఇదే ఫస్ట్ టైం. ఓకే పర్లేదు సార్, అలవాటు అయిపోద్ది. యా అది అంటే ప్రో ఆ జయంత్ గారు ఫస్ట్. సార్ అడగండి సార్. శరత్ క్వశ్చన్. మీరే చెప్పండి సార్. మీ ఫ్యాన్స్ అందరూ మీ మాటలు కోరుకుంటున్నారు. 2 మాటలు ఏం లేదు. ఆ పైన స్లోగన్ ఉంది కదా సార్, ఆ స్లోగన్ ఆ పైన ఉన్న అవే చెప్తుంది మన సీరియల్ యొక్క గమ్యం. అది స్లోగన్ చెప్పండి సార్. ఆ పైది వచ్చేది హీరోయిన్ గంగ, గెలుపు కోసం గంగ జీవన పోరాటం, జయమే ఆయుధంగా రుద్ర ప్రయత్నం ఫలించను. అంటే మనం ఎన్ని 100 ఎపిసోడ్లు అయినా దాని మీద వెళ్తాం సార్. దిస్ ఇస్ అ బేసిక్ సూపర్ సార్. సార్ అదనండి సార్. ఫ్యాన్సే, ఇది ఒక రకమైన ఫ్యాన్స్ వీళ్ళందరూ. అందరూ ఉన్నారు సార్. సరే సార్ థ్యాంక్ యూ. ఫ్యాన్స్ గారికి కూడా మైక్ మళ్ళీ ఇస్తామండి. ఒక చిన్న క్వశ్చన్ ఉండింది, ఎవరిని అడుగుతారు ఇంకా సార్ని? అయిపోయిందా సార్? Done. చిన్నగా వస్తాము, బట్ ఇంత గోల, ఇంత ఫ్యాన్స్ మేము ఇప్పుడే చూస్తున్నాం. అన్ని సీరియల్స్ కన్నా పే ఎక్కువ ఇస్తున్నారే ఏంటి సార్? ఒక చిన్నగా కాదండి, అదేం లేదు. అంటే అది యాక్చువల్గా సీరియల్కి యాక్చువల్గా మీడియా ప్రెస్ అదంతా ఇది ఫస్ట్ టైము. అయితే మా అను మేడం వచ్చారు, జయంత్ గారు వచ్చారు, ఛానల్ నుంచి చాలా హెడ్స్ వచ్చారు, మా టెక్నికల్ హెడ్ గారు అందరూ వచ్చారు. అట్ ది సేమ్ టైం మన శ్రీరామ్ గారు వైబ్స్ చాలా పాజిటివ్ వైబ్స్. అంటే ఒక్కొక్కసారి కాసంత కారాలు మిరియాలు ఉంటాయి కానీ అవి మసాలాగా ఉపయోగించుకుంటాం. అవి కూడా కావాలి కదా. బిర్యానీలోకి కారాలు మసాలాలే బాగుంటాయి సార్. కావాలండి. బిర్యానీ తినలేం లేదంటే. దట్ ఈస్ శ్రీరామ్ అంతే. పైన జరిగింది 1600 ఎపిసోడ్స్. అంటే ఇప్పుడు దీన్ని ఎన్ని ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తున్నారు, ఎలా ఉండబోతుంది? ప్లాన్ మన చేతిలో ఉంటుంది, ఆడియన్స్ చేతిలో ఉంటుంది. మనం చేసేసి ఇవ్వడమే. అది మన చేతిలో ఉండదు. వాళ్ళకి నచ్చితే డెఫినెట్గా అది వెళ్తూ ఉంటుంది, అలా కంటిన్యూ అవుతుంటుంది. అండ్ ఫ్యూ సీన్స్ నేను అప్పుడప్పుడు ఎవరైనా అంటే ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు చూస్తున్నప్పుడు చూస్తాం మనం సీరియల్స్. ప్రతి ఎపిసోడ్ కూడా మీరు అంత జాగ్రత్తగా ఒక సినిమాటిక్ లెవెల్లో ప్లాన్ చేయడానికి, ఆ జాగ్రత్త తీసుకొని చేయడానికి ఎనీ రీజన్ బిహైండ్ దట్? అంటే నా మార్క్ ఉండాలండి. ప్రోడక్ట్ అంటే ఇది శ్రీరామ్ ప్రోడక్ట్ అంటే ఇలా ఉండాలి అనేది నా ఫీలింగ్ బేసిక్గా. శ్రీరామ్ గారు, యా శ్రీరామ్ గారు ఇక్కడ యా దిస్ ఇస్ సార్. మీది ప్రేమెంతో మధురం సీరియల్ తీసుకున్న, ఈ సినిమా తీసుకున్నా సరే, 2 కామన్గా కనిపించే పాయింట్స్ ఏంటి అంటే కనుక లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్, ఈ 2 ఈక్వల్గా ఉంటాయి. సో మీకు ఫ్యామిలీ డ్రామా అంటే ఇష్టమా, అలానే చూస్ చేసుకుంటారు? అది చూసినా కంపల్సరీ ఒక ఫ్యామిలీ డ్రామా కనిపించింది. అండ్ దీనిలో కూడా సేమ్ మదర్ సెంటిమెంట్ ఫ్యామిలీ డ్రామా ఉంది. మీరు చూస్ చేసేటప్పుడు అలా చూసుకో లేదండి, అలా ఏం లేదు. యాక్చువల్లీ ప్రేమంత మొదలు ఫస్ట్ నేను అనుకోవాలా. మీ అందరిని చాలామందిని ట్రై చేసిన తర్వాత లాస్ట్లో ఎవరు దొరక్క అది నా పేరు రాసి పెట్టుంది కాబట్టి జరిగింది అంతే తప్ప పర్టికులర్గా కాదు. అంటే జయానికి వచ్చేంటంటే ఈ క్యారెక్టర్ నేను చేస్తే బాగుంటుందని మేడం ఫిక్స్ అయ్యారు కాబట్టి నేను, ఎందుకంటే అదే నా భయం ఏంటంటే ఆ ఆర్యవర్ధన్ క్యారెక్టర్ నేనే బయటికి రాలా బేసిక్గా. ఎందుకంటే నేను చేయకూడదు ఇంకా సీరియల్ అనుకున్నాను. ఎందుకంటే అది ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది, ఆ క్యారెక్టరైజేషన్ అట్లా అందరూ ప్రేమించారు, అది అలా ఉండిపోవాలనుకున్నాను నేను. కానీ దాని నుంచి మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ అయ్యి దీన్ని జనాల్లోకి తీసుకెళ్ళాలి ఆ రుద్ర అనేదాన్ని డైరెక్టర్ నేను గట్టిగా పట్టుకుని ప్రయత్నించాం అనమాట. సో అది రేపు ఆడియన్స్లోకి వెళ్ళిన తర్వాత తెలియాలి నాకు. వర్షిని కూడా డైరెక్టర్ గారు
సార్ ఇప్పుడు చాలా మంది ఇది చూసిన తర్వాత ఫస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత కొంతమంది గురు సినిమా అని చెప్తున్నారు, వెంకటేష్ గారు అని చెప్తున్నారు, కొంతమంది తమ్ముడు, ఇట్లా ఒక్కొక్క మూవీ చెప్తున్నారు. సో మీరు తీసేటప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే ఆ సీన్స్ చూస్తున్నప్పుడు మీరే తీశారు కాబట్టి. అలా ఏం అనిపించలేదండి. అంటే పర్టికులర్గా అది చూసి అలా బాక్సింగ్ తీయాలని కానీ అట్లా ఏమీ అనుకోలేదు. ఒకటే రుద్ర క్యారెక్టర్ని బాగా కనెక్ట్ చేయాలి. ప్రేమంత మధురం తర్వాత ఎక్స్పెక్టేషన్తో చూస్తారు. ప్రేమంత మధురం అప్పటికైతే మాకు అది లేదు. సో దీని ఒక ఎక్స్పెక్టేషన్తో చూసేటప్పుడు కొంచెం దాన్ని మ్యాచ్ చేయడానికి ఆ క్యారెక్టరేషన్ త్రూ ఎంత స్ట్రాంగ్ చెప్పగలిగితే అంత స్ట్రాంగ్ బేస్ పడద్దని కొంచెం ఎక్కువ కేర్ తీసుకుని చేయాల్సి వచ్చింది అంతే. శ్రీరామ్ గారు చెప్పారు ఎక్కువ టేక్స్, అసలు మీరు కాంప్రమైజ్ అవ్వరు పెయిన్ ఉన్నా కానీ ఏమున్నా అని. సో ఎక్కువ టేక్స్ తీసుకున్నారు అంటే ఎన్ని టేక్స్ తీసుకుంటారండి ఎక్కువ దీంట్లోనండి? అవునండి, ఇప్పుడు ఈ బాక్సింగ్ దానిలో చూపిస్తున్నాను మేము. ఆయన హైయెస్ట్ అంత 120 120 టేక్స్ చేశాడండి ఒక షాట్ ఆయన. అదే ఇక్కడ ఒకటి చెప్పాలండి, వైజాగ్ షూట్కి వెళ్ళాం. అదే ఫస్ట్ అమ్మాయి ఇంటి ఉంది కదా అక్కడ, దాంట్లోకి రావటం. ఆ బీచ్లో ఒక పక్కన ఋషికొండ, ఇంకో పక్కన సముద్రం, కిందేమో ఇసుక తిన్నే. ఆ కెరటాలకి ఆ గాలిలో రేణువులు వస్తున్నాయి, అంటే ఇసుకతో గాలి అయినప్పుడు కూడా అక్కడ చేశారు ఆయన. 8 అవర్స్ అండి, 8 అవర్స్ లిటరల్లీ అందరం వణికిపోవడం, అంటే ఈ చర్మం అంతా ముడతలు పడిపోయింది. అయినప్పుడు కూడా అద్భుతంగా చేశారు. ఈజ్ గ్రేట్. వర్షిణి గౌడ గారు హియర్ దిస్ ఇస్ శరత్ ఫ్రమ్ తెలుగునండి. యాక్చువల్లీ కొంచెం చూడడానికి సైలెంట్గా ఉన్నారు, బట్ మోస్ట్ సైలెంట్ గర్ల్స్ ఆర్ వైలెంట్ అంటారు, నిజమేనా? లేదు, ఐఎమ్ సైలెంట్. బట్ వైలెంటా? నో, ఐఎమ్ నాట్ వైలెంట్. అండ్ తెలుగులో అంటే శ్రీరామ్ గారితో మీరు చేస్తున్నారని మీకు తెలిసినప్పుడు స్క్రిప్ట్ ఇదంతా విన్న తర్వాత హౌ యూ ఫెల్ట్ అండ్ ఎలా అనిపించింది? అండ్ అంతేకాకుండా శ్రీరామ్ గారు పక్కన చేసిన తర్వాత వాళ్ళకు కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది, తర్వాత కూడా ఫర్దర్గా చాలా యూజ్ అవుతుంది. సో మీరు ఎలా డిసిషన్ తీసుకున్నారు దీన్ని చేయడానికి అండ్ ఎలా అనిపించింది? I was actually too happy when I got to know I need to work with Sriram sir, because he was already a star in the Premantam Madhuram serial. So I was actually grateful so that I got an opportunity to work with him. I'm super happy. శ్రీరామ్ గారు, హాయ్ అండి, దిస్ ఇస్ రాణి. మీరు ఇంతకుముందు మాట్లాడుతూ సీరియల్కి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు, లేడీ ఆడియన్సే ఎక్కువ మంది ఉంటారు, బట్ మెయిల్ ఆడియన్స్ని కూడా వాళ్ళని కాన్సన్ట్రేట్ చేసే విధంగా ఈ సీరియల్ ఉండబోతుంది అంటున్నారు. సో అంటే అలాంటి పాయింట్స్ ఏముంటాయి అంటే మీరు ఏం చెప్తారు? మీకు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మనం కంటెంట్ బాగుంటే మేల్ ఫీమేల్ ఏం లేదండి. ప్రేమంత మధురం మేల్ కూడా చాలామంది చూశారు. నాకు చాలామంది వాళ్ళ వైఫ్స్ చెప్పారు, ఆర్యవర్ధన్లో గడ్డం పెంచుకొని చంపుతుంది సార్ మా ఆవిడ రోజు అని చెప్పి, ఆర్యవర్ధన్లో సూట్ వేసుకోమని అడుగుతుంది సార్ అని చెప్పి. అలా ఏం లేదు, బాగుంటే అది ఎనీథింగ్ అండి. అది మన వెబ్ అవనివ్వండి, సినిమా అవనివ్వండి, బాగుంటేనే చూస్తారు ఎవరైనా, బాగపోతే ఎవరు చూడరు. కాబట్టి మేము పలానా ఆడియన్స్ని టార్గెట్ అని కదా, టోటల్గా ఏంటంటే ఆ ఆడియన్స్ని అటెన్షన్ గ్రాప్ చేయాలనేది మా ఇంటెన్షన్. దానికి తగ్గట్టుగా మేము పనిచేస్తాం. అండ్ వర్షిణి కూడా తెలుగు అమ్మాయి, అంటే తెలుగు లాంగ్వేజ్కి కొత్త అయినా కానీ తను యాక్టింగ్ అనేది ఎక్కడ కూడా ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే సెట్ అవ్వట్లేదు, కొత్త అమ్మాయిలా చేస్తుంది అనే ఫీలింగ్ కలగట్లేదు. అండ్ థ్యాంక్స్ ఫర్ దట్ టు చూసింగ్ హర్. అండ్ దట్స్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ అండి. ఎందుకంటే తనకి నిజంగా అంటే కన్నడ అమ్మాయి, తనకు తెలియదు ఆ క్యారెక్టర్. మోర్ ఓవర్ ఏంటంటే కొంచెం బబ్లీగా ఉండాలి, ఎమోషనల్ సెంటిమెంట్గా కూడా ఉండాలి, బట్ తను ఆ క్యారెక్టర్ అలా మౌల్డ్ చేశాడు. అది వర్షిణి, in your character there are two shades. One is the bubbliness and one is the mother sentiment thing. So which genre and which part you are like more in this? Probably bubbly one is the more in this. I be more bubbly in the serial. Like I'm super active, I talk more. It's like that. That is original character. That is her original character. So that is easy for. ఆ పోస్టర్లో చూస్తే కూడా మీరేమో ట్రైన్ చేస్తున్నట్టు అది చాలా బాగుంది పోస్టర్. సో ఎనీ స్పెషల్ మూమెంట్స్ ఇన్ విత్ దట్ పోస్టర్? This poster, no, there is no special moment. He teach me in the set. He teach me how to act like that. Not boxing and all. He does not teach me. All the best. Director garu. Thank you. Here. Hi Andi, I'm Anjali. Hi ma'am. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. ఫస్ట్ ఎపిసోడ్ చాలా బాగుంది. బట్ ఈ మధ్యకాలంలో ఏంటి అని అంటే సీరియల్స్ చాలామంది చూస్తున్నారు, బట్ ఎపిసోడ్ టు ఎపిసోడ్ ఆ ఇంటెన్స్ అన్నది చూసుకుంటూ వెళ్ళాలి, క్రియేట్ చేయాలి. సో దానికోసం ఎంతో హోంవర్క్ చేశారు. అండ్ వన్ మోర్ క్వశ్చన్, జయం అన్న టైటిల్ ఏదైతే ఉందో లైక్ మూవీస్ ఫీల్డ్లో చూసుకుంటే సో సూపర్ హిట్ వన్.
సో ఎంతవరకు సీరియల్స్ అంటే లైక్ మన టీవీ ఆడియన్స్కి ఎంతవరకు గ్రాప్ చేస్తారని అనుకుంటున్నారు? థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ గురించి అయితే శ్రీరామ్ గారే మాట్లాడాలి. సారీ, ఫస్ట్ క్వశ్చన్ సారీ. యా, అంటే ఎపిసోడ్ టు ఎపిసోడ్ ఆ ఇంటెన్స్ని క్రియేట్ చేయడానికి, ఆ గ్రాప్ ఉంచడానికి ఎలా చేశారు, ఏం హోంవర్క్ చేశారు? దానికి యాక్చువల్లీ స్క్రిప్ట్ పరంగా అయితే చాలా హోంవర్క్ జరుగుతుందండి. ఫ్రమ్ ది ఛానల్ స్టార్ట్ అవుతుంది అదంతా. యాక్చువల్లీ ఇది వేదికగా అను మ్యామ్, నేను మీకు బిగ్ ఫ్యాన్ని, సరైన సందర్భం అని చెప్పేస్తున్నా. యాక్చువల్లీ ఎందుకంటే ప్రేమంత మాత్రం చేసేటప్పుడు స్క్రిప్ట్ వర్క్ చేసేటప్పుడు మ్యామ్తో కొంచెం కలిసి స్క్రిప్ట్ చెప్పడానికి అలా వెళ్ళాల్సి వచ్చేది. అప్పుడు తెలిసింది మాంబో మేడం బ్రెయిన్, ఎన్ని సీరియల్స్ ఎన్ని కథలు. ఫస్ట్ ప్రతి స్క్రిప్ట్ మేడం వింటారు, ప్రతి స్క్రిప్ట్ ఎవ్రీ వీక్ అంటే ఈ స్కెడ్యూలు మనం మ్యామ్ దగ్గరికి వెళ్ళి మొత్తం టీం అంతా త్రూ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ టీం అంతా డిస్కస్ చేస్తాం. మ్యామే ఫైనల్ చేస్తారు స్క్రిప్ట్ అంతా. కాకపోతే ఈ సౌత్ ఇండియన్ స్క్రీన్స్ వచ్చేటప్పటికి శ్రీరామ్ గారు ఇంకా మోర్ అక్కడ అయిన తర్వాత కూడా ఇంకా స్క్రిప్ట్ ఇంకా బెటర్ చేయాలి, ఇంకా బెటర్ చేయాలి, ఇంకా బెటర్ చేయాలనే దాని మీద ఇంకా మోర్ వర్క్ చేసి 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 ఇంకా ఫైనల్గా నా చేతికి వచ్చాక నేనేం చేయగలను ఇంకా అది మీరు చూసారు. ఓకే, శ్రీరామ్ గారు. యా, హియర్ అండి. హాయ్. హాయ్. సో ప్రేమ ఎంత మధురం నుంచి అంటే లైక్ నేను చూసేదాన్ని. సో మీ యాటిట్యూడ్ కావచ్చు, ద వే యూ ప్రెజెంట్ ద క్యారెక్టరైజేషన్స్ వాజ్ వెరీ నైస్. సో ఇందులో రుద్రాగా కూడా మమ్మల్ని అంటే లైక్ చేస్తారు. బట్ విచ్ వన్ ఈస్ వెరీ టఫెస్ట్ ఫర్ యూ? యా, అందుకే అంత కష్టపడాల్సి వచ్చిందండి దానికి. ఎందుకంటే ఆర్యవర్ధన్ క్యారెక్టర్ సూటేస్ నుంచి ఉంటే చాలు, మనం ఏం కష్టపడక్కర్లేదు. ఐ స్పీక్స్. బట్ ఇక్కడ అలా కాదు, ఫిజికల్గా మెంటల్గా చాలా టెన్షన్ ఉంటుంది. మోరార్ అదే ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలని ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఓకే, బట్ సీరియల్స్ని సినిమాటిక్ రేంజ్లో ప్రజెంట్ చేయాలి అని అంటే లైక్ శ్రీరామ్ గారి తర్వాతే ఎవరు అన్న ఒక టాక్ అయితే ఉంది. సో ఎంతవరకు మీ ఇన్వాల్వ్మెంట్ అన్నది ఉంటుంది, లైక్ ఎపిసోడ్స్ వైజ్ కావచ్చు, కథపరంగా కావచ్చు? లేదండి, అంటే అదే చెప్తున్నాను కదా, మేము చేసేది ప్రోడక్ట్ మాత్రం ఓకే, ఇది మార్క్ ఉండాలి. ఇది శ్రీరామ్ గారి ప్రాజెక్ట్ అంటే సంథింగ్ షుడ్ బి స్పెషల్. అది లేకుండా పని చేయాలంటే నా మనసు ఒప్పుకోదు. నాకు పని లేకపోయినా పర్వాలేదు. సో ఏదైనా అలాంటి యూనిక్గా ఉంటేనే నాకు ఇష్టం పని చేయడానికి. అందుకోసం అని చెప్పి నేను ఎక్కువ ప్రాజెక్టులు చేయాలన్నది కాదు, ఒక ప్రాజెక్ట్ చేసినది బాగా చేయాలనేది. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. శ్రీరామ్ గారు, అంటే ఏమన్నా కాశ్మీర్లో అలా సాంగ్స్ ఏమైనా మళ్ళీ ఉన్నాయి దీంట్లో కూడా? లేదండి, లేదు, ప్లాన్ చేయలేదా దీనికి? లేదు, యాజ్ ఆఫ్ నో ఏం ప్లాన్ చేయలేదు. టైం లేదు మాకు. సో దట్ అది ప్లాన్ చేయాలి అనుకున్నాం కానీ కుదరలేదు. ఉంటే నెక్స్ట్ సాంగ్ ఎక్కడ షూట్ చేయబోతున్నారు మీరు? లేదు, నో ఐడియా అండి. ఈ సీరియల్స్ని స్పూఫ్ లాగా వాడుతుంటారు. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటండి యాజ్ ఎ సీనియర్? అంటే అట్లా ఏం లేదండి. ఇప్పుడు మనం కూడా సినిమాలో కొన్ని వాడుతూ ఉంటాము, వాళ్ళు వాడుతూ ఉంటారు. సో వాళ్ళ కంటెంట్ డిమాండ్స్ అంతే, దాన్ని తప్పుగా ఏం చూడక్కర్లేదని నా ఫీలింగ్. అంటే సీరియల్ అంటే కొంచెం సినిమా అనేది ఏంటి, ఒక 2.5 hours 2 hours సినిమా కాబట్టి మనం చాలా నేరేషన్ అనేది స్పీడ్గా ఉంటుంది. సీరియల్ అలా కాదు కదా, ఇయర్స్ టుగెదర్ రన్ అవుతుంది కాబట్టి మనం కొంచెం స్లోగా చెప్తాం స్టోరీ నేరేషన్ అంతా. అదే డిఫరెన్స్. దాన్ని మనం ఏమి తప్పుగా ఏం తీసుకోక్కర్లేదు. సినిమా వాళ్ళని మనం స్కూప్ చేస్తాము, వాళ్ళు మనల్ని చేస్తారు. అదేం పెద్ద ఇబ్బందికరమైన విషయం నాకేమనిపించదు. సో డైరెక్టర్ గారు, సో ఎడిటర్కి చాలా వర్క్ ఉంటుంది. షార్ట్లు ఒక్కొక్కరి ఎక్స్ప్రెషన్లు కట్ చేసి జూమ్ ఇన్ జూమ్ బ్యాక్, తర్వాత ట్రాలీ, ఇవన్నీ అందరి పనులు ఉంటాయి. సో స్క్రిప్ట్ రాయటంలోనే ఇవన్నీ మీరు ముందే అనుకుంటారా, లేకపోతే ఆన్ ద టేబుల్ ఎడిటింగ్లో మీకు ఇలాంటి ఎఫెక్ట్స్ అన్నీ వేసి ఇది బాగుందని చెక్ చేసుకొని వాడతారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ జూమ్ ఎఫెక్ట్లు ఆ పరంగా అయితే నేను తీయలేదు కూడా. బేసిక్గా అంటే మీరు అనేది షార్ట్ డివిజన్ గురించి అనుకుంటారు కదా సార్. అది స్క్రిప్ట్ అంటే నా దగ్గరికి వన్స్ స్క్రిప్ట్ ఫైనల్ నా దగ్గరికి వచ్చిన తర్వాత బిఫోర్ షూట్ వెళ్ళేటప్పుడు దాని మీద హోంవర్క్ చేస్తాం. ఎడిటింగ్ సెన్స్ తోటే డైరెక్ట్ చేస్తాం. అంతే, తీసింది మొత్తం తీసేసి ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇది బాగుందా అలా వేసుకుందాం అట్లేం. సో ఫుల్ క్లారిటీ. సో ఈ షార్ట్ కావాలంటే ఈ షార్ట్, ఈ ఎక్స్ప్రెషన్ కావాలంటే ఈ ఎక్స్ప్రెషన్. ఓకే సార్. డైరెక్టర్ గారు ఒక క్వశ్చన్ సార్. ఇందాక రీటేక్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో బెస్ట్ డైరెక్టర్ మణిరత్నం చెప్పారు, రీటేక్ విషయంలో ఆబ్వియస్లీ రాజమౌళి గారు అని చెప్పారు. సో మీరు రాజమౌళి గారు అయితే ఇప్పుడు ఆయన రామ్ చరణ్ ఎన్టీఆర్? వద్దండి బాబు, లేదు కంపారిజన్స్ మాకు కంపారిజన్ కాదు, ఎందుకంటే ఆయన రాజమౌళి కాబట్టి ఆబ్వియస్లీ మీరు ఏదో ఒకటి అవ్వాలి. సరే ఇంకేదైనా హీరో పేరు చెప్పండి. లేదండి, శ్రీరామే. జై శ్రీరామ్. శ్రీరామ్ గారు, మాకు ఆ కంపారిజన్స్, ఆ పోలికలు ఇష్టం ఉండదు. బేసిక్గా మేము మమ్మల్ని గుర్తిస్తే చాలు. శ్రీరామ్ గారు ఇక్కడ చందు అండి. చందుబాయ్. సో యాక్చువల్గా సీరియల్స్ అంటే చాలా మందికి ఒక స్టాంప్ పడిపోద్ది, లైక్ ఫ్లాష్ కట్స్, లాగ్, అంటే చాలా మంది అలాగే అనుకుంటారు బయట.
సో ఈ సీరియల్ ఇందాక ఫస్ట్ ఎపిసోడ్ చూసినప్పుడు చాలా ఎంగేజింగ్గా ఉంది అండ్ కొంచెం ఫన్ కంటెంట్ కూడా చాలా బాగా పెట్టారు. సో ఇంత క్వాలిటీ ప్రోడక్ట్ తీసుకురావడానికి మీరు ఎంత ఆలోచిస్తారు అండ్ ఆల్సో ఈ క్యారెక్టర్కి మెయిన్గా బాక్సింగ్ క్యారెక్టర్కి ఎలాంటి రిఫరెన్సెస్ మీరు తీసుకున్నారు? అసలు రిఫరెన్స్ ఏమీ చూడలేదండి, ఏమీ తీసుకోలేదు. అదే చెప్తాను, నాకు ఫస్ట్ భయం వేసి కొద్ది రోజులు షూటింగ్ వైపుకే వెళ్ళలేదు. ఇది ఎప్పుడు స్టార్ట్ చేయాలి చాలా డిలే అయింది. నేను కేవలం క్యారెక్టరైజేషన్ కోసం ఎలా చేయాలి ఆ బాక్సింగ్ రింగ్తో స్టార్ట్ చేసి దాన్ని అలా డెవలప్ చేసుకుంటూ వచ్చామంతే. అండ్ ఇది మన ఒక అపోహ పడిపోద్ది కదా సీరియల్ అంటే కొంచెం ఇలా స్లోగా నడుస్తుందని, దాని గురించి ఏమైనా? అంటే అదే చెప్తాను, ఇయర్స్ టుగెదర్ రన్ అయినప్పుడు డెఫినెట్గా కంటెంట్ ఎక్కడో ఒక చోట డైల్యూట్ అవుతుందండి. ఎందుకంటే మనం ఎవ్రీడే సినిమాలో చూపించలేం కదా, అంత టైం ఉండదు బేసిక్గా మాకు. ఎందుకంటే ఎవ్రీ వీక్ 6 ఎపిసోడ్స్ డెలివరీ చేయాలి మేము. అంటే 1 డే బిఫోర్ 2 డేస్ బిఫోరే డెలివరీ చేయాలి. 6 ఎపిసోడ్ మేము 1 వీక్లో చేయాలంటే మేము ఎన్ని రోజులు పని చేయాలి. కంటెంట్ చేయడానికి మాకు ఎంత టైం కావాలి. సో అలాంటప్పుడు సమ్టైమ్స్ ఆ టైం లేకపోవడం వల్ల ఏమవుద్దంటే, సరే ఒక ఎక్స్పెరిమెంట్ ఈ కంటెంట్ అనుకుని వెళ్తాం, అది ఫెయిల్ అవ్వచ్చు. ఇమీడియట్గా మళ్ళీ దాని మీద ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళీ గట్టిగా కూర్చుని ఇంకొంచెం వర్క్ ఎక్కువ చేసి దాన్ని మళ్ళీ సస్టైన్ చేసుకుంటూ వెళ్తాం. అది ఎవరు వాంటెడ్గా డ్రాగ్ చేయాలని ఇంటెన్షన్ కాదు బేసికల్లీ. బట్ ఈ ఎపిసోడ్ అయితే చాలా ఎంగేజింగ్ ఉంది. సో వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ కూడా. సో చాలామంది కనెక్ట్ అవుతారు అండ్ చాలా ఈజీగా అంటే లైక్ ఏదో ఇబ్బంది పడుతూ చూడడం కాకుండా ఎంగేజ్ అవుతూ చూడడానికి డెఫినెట్గా మీకు ఆల్మోస్ట్ ఒక 50-100 ఎపిసోడ్స్ మాది ఇలాగే ఉంటుంది డెఫినెట్గా. ఇందులో ఎలాంటి డైల్యూషన్ ఉండదు. ఆల్ ది బెస్ట్. దానికోసం ఎన్ని రోజులైనా పనిచేస్తాం. డిఓపి గారు సార్, క్వాలిటీ చాలా బాగుంది సార్. మిగతా సీరియల్స్ కన్నా కూడా మేము చూసాం ఇప్పుడు ఒక ఎపిసోడ్ చాలా బాగుంది. సో దీని గురించి మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తారు, బ్యాక్ వర్క్ ఏం చేస్తారు అంటే మీ సీరియల్కి వేరే సీరియల్కి అంటే కంపారిజన్ అని కాదు, బట్ మీది ఎందుకు ఇంత బెటర్ క్వాలిటీ అంటే హార్డ్ వర్క్ ఆయన చేయట్లేదండి, నాతో చేపిస్తున్నాడు. సో ఇంత బెటర్ క్వాలిటీ ఎలా ఇవ్వగలుగుతున్నారు మీరు? దానికి ముఖ్య కారణం మా డైరెక్టర్ గారు అండి. ఆయన ఏం ఫీల్ అయితే నేను అదే అంతే చేస్తారా? అంతేనా సార్? అంటే క్వాలిటీ వైజ్ ఇంత బాగుంది కదా, అంటే మిగతా సీరియల్స్ లేవు కాబట్టి అంటే యూస్ చేసే కెమెరాసా లేదు అంటే ఎక్కువ ఎఫర్టా, ఎందుకు ఆ వేరియేషన్ ఏంటి అని అడుగుతున్నాను. అంటే టెక్నికల్లీ మాకు తెలియదు కాబట్టి ఆ క్వశ్చన్ అడుగుతాను. వేరియేషన్ లేదండి, యాక్చువల్లీ అన్నిటికీ అంటే ఎవరికైనా అలా చేస్తాను నేను, ఏ సీరియల్కైనా అలా చేస్తాను నేను అంతే. అంతే. శ్రీరామ్ గారు, సో మీరు ఇందాక అన్నారు నాకు ఇక్కడ కంఫర్ట్గా ఉంది, కంఫర్ట్ జోన్ ఉంది, అందుకే వెబ్ సిరీస్ కానీ మూవీస్ కానీ చేయట్లేదు. అంటే ఇక్కడ ప్రొడ్యూసర్ మీరే కాబట్టి అంటే హీరో మీరే కాబట్టి అంటే ఎవ్రీ సీరియల్ లాస్ట్ వరకు నేను ట్రై చేస్తున్నాను, బట్ ఎవరు లేక నేను చేయాల్సి వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. సో ఎందుకు మీరు ఓటీటీస్ కానీ సినిమాస్ కానీ వెళ్ళట్లేదు? అంటే కంఫర్ట్ ఉండదని అనుకుంటున్నారు కదా. అంటే యాక్చువల్లీ ఇక్కడ ఏమవుతుందంటే సినిమా మనం చేయాలంటే డేట్స్ బల్క్గా ఇవ్వాలి వాళ్ళకి. వాళ్ళు ఎప్పుడు షూటింగ్ అంటే ఇప్పుడు పెద్ద ఆర్టిస్టులతో పనిచేస్తే అప్పుడు ఏమవుద్దంటే మనకి సీరియల్ అంటే ఏంటంటే సీరియల్ తర్వాత చేసుకుంది కానీ రా అంటారు. సో మాకేంటంటే ఎవ్రీ వీక్ మాకు అదే చెప్తాను, 6 ఎపిసోడ్ డెలివరీ చేయాలంటే మేము మినిమం 15 to 17-18 డేస్ పని చేయాల్సి వస్తుంది. సో ఆ క్లాష్ వల్ల మనం ఇటు ఇబ్బంది పడతాం, అటు ఇబ్బంది పడతాం, వాళ్ళతో మాట అనిపించుకోవాల్సి వస్తుంది. సో అందుకని అటువైపు వెళ్ళట్లేదు అంతే. ఫ్యూచర్లో చూడొచ్చు, చూద్దామండి. నన్ను వదిలేస్తున్నా మేడం. శ్రీరామ్ గారు, ఎపిసోడ్ చూస్తే మూవీలా అనిపించింది. సీరియల్స్ మొదలుపెట్టే ముందు ఇంత బడ్జెట్ అని అనుకుంటారు కదా, అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువైందా? డెఫినెట్గా అవుద్ది కదా, 100% ఎక్కువ అవుద్దండి, చాలా ఎక్కువ అవుద్ది. ఎందుకంటే అదే అంటుంటాం మాకేంటంటే లాటర్ ఆన్ అది ఎందుకంటే లాంగ్ ఇది కాబట్టి రన్గా ఉంటుంది కాబట్టి సీరియల్స్లో ఇనీషియల్గా అయ్యే ఖర్చు కోసం మేము భయపడాం అంతే. పాత్రికేయులందరికీ నమస్కారం అండి. ఇది ఆఫ్టర్ 9 years చెప్పాలంటే ఆల్రెడీ చెప్పాను, ఆయన డైరెక్టర్ ప్రొడ్యూసర్ అనే యాక్ట్ ప్రమోషన్ కానీ దిస్ ద ఫస్ట్ టైం ఇట్ హ్యాపెన్. ఇది మేము చూస్తున్నాం 18 years ఆఫ్ కెరియర్లో దిస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ సేయింగ్ ఇట్. ఇట్స్ వెరీ గ్రేట్. ఇది ఇక్కడి నుంచి ఈ సీరియల్స్ కూడా ఒక ఇంపార్టెన్స్ ఇంకా అంటే కొద్దిగా చిన్నచూపు ఉండింది, కొద్దిగా ఫ్రాంక్గా చెప్తున్నాను, కొద్దిగా చిన్నచూపుగా ఉండింది. బట్ ఇప్పుడు అలా కాదు, ప్రతి సీరియల్ ఇప్పుడు ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. ఓన్లీ ఫర్ లేడీస్ అనే కాదు, అందరూ అందరినీ ఆకట్టు